రూపాయలు జీతం సంపాదించుకునేవాడైనా సరే 10 రూపాయలు 15 రూపాయలు రాగానే ముందు తీసుకెళ్లి ఆ డబ్బాలో వేసేయాలి. ఆ మిగిలిన 80 ఖర్చు పెట్టుకోవాలి. 100 పెట్టామనుకోండి, 100 ఖర్చు అయిపోవడం కాబట్టి ఇంకో 200 అప్పు కూడా చేస్తాం. అది చేయకూడదు. నేను ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా ఈ 20 రూపాయలు, ఈ 20% తీసుకెళ్ళి నేను పక్కన వేయాల్సిందే అనేది స్ట్రిక్ట్ గా పెట్టుకుంటే ఈజీగా పైకి రాగలుగుతుంది. ఈ న్యూస్ పేపర్ యొక్క విలువ ఉదయం పూట 6 రూపాయలు. సేమ్ న్యూస్ పేపర్, సేమ్ న్యూస్. కానీ సాయంత్రానికి దీని యొక్క విలువ కేజీ 6 రూపాయలుగా మారిపోతుంది. అదే విధంగా ప్రతి మనిషికి ఒక సరైన సమయం ఉంటుంది. ప్రతి పెట్టుబడికి ఒక సరైన పీరియడ్ ఉంటుంది. ప్రతి విషయానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అదే విధంగా రియల్ ఎస్టేట్ లో కూడా అంతే. ఈ రోజు మీరు చూసి వదిలేసినటువంటి ప్లాట్ రేపటి నాడు మీరు కొనలేని స్థాయికి మారిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క పెట్టుబడి విలువ ఉదయం పూట చదివే న్యూస్ పేపర్ విలువలాగా ఉండాలి తప్ప రద్దీలాగా కాదు. మీరు పెట్టే పెట్టుబడి విలువైనదిగా ఉండాలి తప్ప మీరు దాచిపెట్టుకున్న డబ్బు రేపటి నాడు పాత న్యూస్ పేపర్ లాగా అవుతుంది. సో అందుకే నేనేం చెప్తున్నానంటే, ఇన్వెస్ట్ స్మార్ట్, స్టార్ట్ ఎర్లీ, బిల్డ్ యువర్ ఫ్యూచర్ విత్ రియల్ ఎస్టేట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.